హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు లాస్ట్ టైం మన సెకండ్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో నేను లైనక్స్ కమాండ్స్ని ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను. సో సేమ్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, బట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది ఆ ఫైల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం క్లియర్ చేసుకున్నాం. క్లియర్ అనే కమాండ్ ఏంటంటే బిఫోర్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ చేస్తుంది. బిఫోర్ ఉన్న డేటాని మన స్క్రీన్ పైన ఉన్నది క్లియర్ చేస్తుంది, స్క్రీన్ పైన ఉన్న డేటాని. సో ఇది క్లియర్ అనే కమాండ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ యొక్క డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఓపెన్ చేస్తే ls అనే కమాండ్ ఇస్తాం. సో day1.c అనే ఒక ఫైల్ అనే ఉంది. సో దాన్ని ఓపెన్ చేయడానికి మనం vi ఎడిటర్ ఓపెన్ చేస్తాం. vi సి ట్యాప్ అని ప్రెస్ చేయండి, మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ మీరు డేటా రాయాలి అనుకుంటున్నారు అంటే మీరు ఇన్సెట్ అనేది ఇక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ ఇన్సెట్ అనేది ప్రెస్ చేస్తే మీకు ప్రోగ్రామ్ రాయడానికి మీకు ఏంటంటే ఎలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రెస్ ఇన్సెట్ అనే బటన్, ఇక్కడ మీరు ఇన్సెట్ అనే బటన్ ఉంటుంది మీ కీబోర్డ్లో. సో దాన్ని మీరు ప్రెస్ చేయండి, ఇన్సెట్. సో వన్స్ మీరు ఇన్సెట్ ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఒకసారి ఇన్సెట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు ఇన్సెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇన్సెట్ అనేది మీరు వీ కెన్ స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ అనమాట ఇక్కడ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, అందులో డిఫరెంట్ సెక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో మన డాక్యుమెంటేషన్ సెక్షన్ రాసేటప్పుడు ఇలా లైక్ నేమ్ ఆఫ్ ద ఫైల్ అనేది ఇక్కడ వస్తుంది. నేమ్ ఆఫ్ ద ఫైల్, మన ఫైల్ నేమ్ వచ్చి day1.c అనే ఫైల్, దాని డేట్ వచ్చి 16/10/25. నెక్స్ట్ డేట్ తర్వాత పర్పస్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఇది పర్పస్. ఇంకా మీరు వేరే ఏమన్నా ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేయాలి అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ సెక్షన్ ఏమంటారు అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. ఈ కంప్లీట్ సెక్షన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఏంటంటే లింక్ సెక్షన్. ఈ లింక్ సెక్షన్ దగ్గర మనం ఏం చేస్తామంటే హెడర్ ఫైల్స్ అనేది యాడ్ చేస్తాం. #include stdio.h, ఇది లింక్ సెక్షన్. సో ఇక్కడ మీరు హెడర్ ఫైల్స్ని యాడ్ చేయొచ్చు. ఈ సెక్షన్ దగ్గర మీరు లింక్ సెక్షన్ ఇది, ఇక్కడ మీరు హెడర్ ఫైల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ హెడర్ ఫైల్స్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్. సో
ఇక్కడ మీరు డెఫినేషన్ సెక్షన్ దగ్గర ఏంటంటే ఏదైనా మ్యాక్రోస్ ఉంటాయి కదా, సో ఆ మ్యాక్రోస్ ఇక్కడ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్ పై 3.14. ఈ పై అనేది మీరు ప్రోగ్రామ్లో ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఏంటంటే డెఫినేషన్ సెక్షన్ అంటారు ఇక్కడ. సో ఇది ఏంటి అంటే డెఫినేషన్ సెక్షన్. ఇక్కడ మీరు మ్యాక్రోస్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్స్. సో మీరు ఇక్కడ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ దగ్గర ఏదైనా గ్లోబల్గా ఏదైనా వేరియబుల్స్ని మీరు ఇంక్లూడ్ చేయాలంటే లైక్ ఇంట్ ఏరియా అనే ఒక వేరియబుల్ని ఇక్కడ మీరు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇది గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్స్. ఈ వేరియబుల్ని త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఇది గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చి మెయిన్ సెక్షన్. int main ఇది మెయిన్ సెక్షన్. సో మన సి ప్రోగ్రామింగ్ అనేది ఎంట్రీ పాయింట్ ఎక్కడ అంటే ఈ మెయిన్ దగ్గర. సో సి ప్రోగ్రామ్ యొక్క ఎంట్రీ పాయింట్ ఇది. సి ప్రోగ్రామింగ్ యొక్క ఎంట్రీ పాయింట్ మెయిన్ అనేది. ఈ సి ప్రోగ్రామ్ యొక్క ఎంట్రీ పాయింట్ మెయిన్. ఎంట్రీ పాయింట్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో ఇది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో మీరు చూసా ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. హ్యాష్ ఇంక్లూడ్ stdy.h అనేది ఏంటంటే ప్రీ ప్రాసెసర్ యొక్క డైరెక్టరీస్. ఇవన్నీ ప్రీ ప్రాసెసర్ యొక్క డైరెక్టరీస్. అండ్ ఇంట్ మెయిన్ అనేది ఏంటంటే ఎంట్రీ పాయింట్ టు ద సి ప్రోగ్రామింగ్ అనేది. తర్వాత ఇంట్ అనేది ఏంటంటే ఇట్స్ రిటర్న్ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ అని ఉంటుంది. మనకి ఏదైతే ఒక ఫంక్షన్ ఉంటుందో దాని యొక్క రిటర్న్ వాల్యూ అనేది ఇంటీజర్లో ఉంటుంది అని చెప్పడం. ఫంక్షన్ బాడీ స్టార్ట్ చేసేది బిట్వీన్ ద బ్రేసెస్ అని. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ దగ్గర ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ అనేది ఎలా మనం ప్రింట్ చేస్తాం, ఇలాగా సెమీకోలన్ ఎందుకు అంటే టెర్మినేట్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో వీటిని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో మనం printf welcome to Mohan's
embedded teachings. సో యాక్చువల్లీ ఈ మెయిన్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఫంక్షన్. ఈ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఇంట్ అనేది ఏంటంటే ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ ఏంటి అని చెప్పేదే ఇంటే. ఇంటీజర్ వాల్యూ అనేది ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే రిటర్న్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ చెప్పేది ఏంటి అనేది. రిటర్న్ వాల్యూ ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ ఏంటి అని చెప్పేది ఇంట్. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ రాసాము అంటే ఈ మెయిన్ ఫంక్షన్ దగ్గర ఉన్న బ్రేసెస్ లోపల లైక్ ఇది ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. ఈ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ లైక్ ఎక్కడైతే మన ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసామో ఏదైనా మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఈ బ్రేసెస్ మధ్యలోనే మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది ఒక ఫంక్షన్ కాల్. ప్రింట్ఎఫ్ అనేది ఇది ఒక ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ కాల్ యొక్క డిక్లరేషన్స్ అనేది ఏదైతే మనం డిక్లేర్ చేసామో stdio.hలో ఉంటాయి. ఇవి ఫంక్షన్ కాల్స్. సో మన ఫంక్షన్ కాల్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ మీరు ప్రింట్ చేసేది ఏంటంటే ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు మోహన్స్ ఎంబెడెడ్ టీచింగ్స్. సో ఇది మీరు ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు, మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఈ స్లాష్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ న్యూ లైన్ అనమాట. సో ఏదైనా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇది న్యూ లైన్ నుంచి స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు సేమ్ ఇదే మీరు సేమ్ లైన్ రెండోసారి ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీరు నెక్స్ట్ లైన్ నుంచి ఆ లైన్ ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఈ న్యూ లైన్ అనేది మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో స్లాష్ అంటే ఏంటంటే మీరు న్యూ లైన్ని ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ సేమ్ ఇక్కడ మళ్ళీ అదే రాద్దాం మనం. ప్రింట్ఎఫ్ హలో ఆల్ స్లాష్. సో ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా మనం ప్రోగ్రామింగ్ రాయాలి అంటే బిట్వీన్ దీస్ టూ బ్రేసెస్ మధ్యన మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత మీరు దీన్ని కంపైల్ చేయాలి. ఒకటి మీరు క్రియేట్ చేశారుగా, దీన్ని మనం కంపైలేషన్ దగ్గర తీసుకెళ్ళాలి. రాసిన ప్రోగ్రామింగ్ మనం కంపైల్ చేయాలి అంటే మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఈ ఫైల్ నుంచి మనం ఏంటంటే సేవ్ చేసి క్విట్ అవ్వాలి. నెక్స్ట్ మనం దాన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటంటే cc అనే కమాండ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ చేసిన తర్వాత దాన్ని మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క అవుట్పుట్ మనం చూడాలి అంటే దాని కమాండ్ వచ్చి ./a.out. సో మనం ఇప్పుడు ఈ 3 చేసి చూద్దాం. సో మనం రాసిన ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ మనం ఎగ్జిట్ చేసి అది సేవ్ చేసి మనం క్విట్ చేయాలంటే లాస్ట్ టైం నేను చెప్పిన కమాండ్ ఏంటంటే control bracket or
you can press escape also, then colon WQ ఎంటర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ సెకండ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి మనం కమాండ్స్ అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ మీరు మళ్ళీ రాస్తాను, చెక్ చేయండి. సో VI ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చి VI స్పేస్ ఫైల్ నేమ్ .c క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ సేవ్ చేసి క్విట్ చేయడానికి సేవ్ అండ్ క్విట్కి ఎస్కేప్ ప్లస్ కాలన్ ప్లస్ WQ. ఇది సేవ్ అండ్ క్విట్కి యూజ్ చేసే కమాండ్. నెక్స్ట్ టు కంపైల్ CC file name to execute ./a.out. ఇవి మనం యూజ్ చేసే స్టెప్స్. ఆల్రెడీ మీకు ఇది క్లియర్గా, ఇవి ఫస్ట్ 2 మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఫైల్ క్రియేట్ చేయడం, సేవ్ చేసి క్విట్ చేయడం మన ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత. నెక్స్ట్ మనం కంపైల్ చేద్దాం. సో దాని కమాండ్ వచ్చి CC ఫైల్ నేమ్. సో ఇక్కడ మనం ఫైల్ నేమ్ వచ్చి సో CC day1.c. సో ఇక్కడ మనకి ఎటువంటి ఎర్రర్స్ ఏమీ లేవు. సో అందుకని మన ఇక్కడ కంపైలేషన్ అనేది జరిగింది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం, ./a.out. సో చూసారా, ఇక్కడ వెల్కమ్ టు మోహన్స్ ఎంబెడెడ్ టీచింగ్స్ అండ్ హలో ఆల్, ఇవి రెండు కూడా ప్రింట్ అయినాయి. సో ఇక్కడ నేను న్యూ లైన్ యూజ్ చేసినప్పుడు ఇలా ఒక్క దాని కింద ఒకటి మనం ప్రింట్ చేసాం. లేదు మనకి న్యూ లైన్, ఒకవేళ అది న్యూ లైన్ లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు ప్రోగ్రామ్ వెళ్ళాలంటే VIC day1.c, అది VI అనే యొక్క VIC day1.c అనేది మనం టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనం VI యొక్క ఎడిటర్లోకి వస్తాం. ఇది VI అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎడిటర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం యాక్చువల్లీ ఇందాక మనం చూసాం కదా న్యూ లైన్ క్యారెక్టర్స్ అనేది పెట్టడం ఏంటి అనేది. ఇప్పుడు మనం న్యూ లైన్ క్యారెక్టర్స్ అనేది తీసేద్దాం. సో మళ్ళీ మనం కావాలంటే ఇన్సెట్ అనేది ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం న్యూ లైన్ లేదు అనుకుంటే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. న్యూ లైన్ లేదు అంటే మళ్ళీ సేమ్ ప్రెస్ ఎస్కేప్ కాలన్ ప్లస్ WQ. సో ఎస్కేప్ colon WQ enter. సేమ్ కంపైలేషన్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ /. మీరు చూసారు ఇక్కడ. ఒకవేళ మనం న్యూ లైన్ అనేది యూజ్ చేయకపోతే, స్లాష్ అనేది యూజ్ చేయకపోతే వెల్కమ్ టు మోహన్స్ ఎంబెడెడ్ టీచింగ్స్ హలో ఆల్. సో ఇక్కడ మీరు రెండింటికి కావాలంటే డిఫరెన్స్ చూడొచ్చు ఏం జరిగింది అనేది. సో న్యూ లైన్ క్యారెక్టర్స్ అనేది ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో మళ్ళీ మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడున్న పై నెక్స్ట్ ఏరియా, వీటిని మనం ఏం చెప్పామంటే డెఫినేషన్ సెక్షన్ అంటే గ్లోబల్ వేరియబుల్ సెక్షన్స్ కింద మనం చెప్పాం కదా. సో వీటిని కూడా మనం ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను చెప్తాను. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్స్ అంటే ఎలా ఉంటుంది అని. సో దిస్ ఈజ్ కాల్డ్, మళ్ళీ మనం ఇన్సర్ట్ ప్రెస్ చేయాలి. ఇన్సర్ట్ ప్రెస్ చేసి సో
ఇది సింగిల్ లైన్ కామెంట్ అంటారు. మీరు సింగిల్ లైన్ కామెంట్ చేసినప్పుడు ఇది ఏంటంటే కంపైలర్ దీన్ని కన్సిడర్ చేయదు. మనం ఏదైతే ప్రోగ్రామ్ అనేది ./a.out ప్రెస్ చేసిన తర్వాత ఇది కంపైలర్ మీకు కన్సిడర్ చేయదు కాబట్టి సో మీకు ఓన్లీ హలో ఆల్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. సో అగైన్ మనం ఏం చేయాలంటే ప్రెస్ ఎస్కేప్ :wq ఎంటర్ అగైన్ కంపైల్ cc day1.c ./out. సో మీరు చూసారా అక్కడ నేను ఎప్పుడైతే కామెంట్ చేసినప్పుడు కంపైలర్ అనేది దాన్ని కన్సిడర్ చేయకుండా సో మనకు ఓన్లీ హలో ఆల్ అని మాత్రమే కన్సిడర్ చేసి దాన్ని మాత్రమే ప్రింట్ చేసింది. సో ఇది యాజ్ ఎ సింగిల్ లైన్ కమెంట్ అంటే. ఒకవేళ మనం మల్టీ లైన్ కమెంట్ అంటే కూడా ఏంటో చూద్దాం. సో ఒకసారి మీరు మల్టీ లైన్ కమెంట్ చూస్తున్నారంటే మీరు యాక్చువల్లీ మల్టీ లైన్ కమెంట్ అంటే మీకు ఫస్టే ఇక్కడ ఉంటుంది చూడండి. నేను దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లైన్ అనమాట. సో ఇది మీరు కమెంట్లో పెట్టారు. సో ఇది మల్టీ లైన్ కమెంట్ అంటే n నెంబర్ ఆఫ్ లైన్స్ మీరు ఇలా అట్ ఏ టైం మీరు కమెంట్ చేయొచ్చు. లేదు అన్న ఇంకా క్లియర్గా కావాలి అంటే చూపిస్తాను చూడండి. ఒకసారి మనం ఇక్కడ ఇన్సెట్ printf multi-line commented all above lines are commented. సో మీరు మల్టీలైన్ కమెంట్ చూడాలి అనుకుంటున్నారు అంటే ఎలాగా అంటే యాస్ట్రిక్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో /* సో వీటిని ఏమంటారంటే మల్టీలైన్ కమెంట్ అంటారు. సో మీకు ఇది మీ ప్రోగ్రామ్ మీ కంపైలర్ అనేది దీన్ని ఏమో కన్సిడర్ చేయదు. దీని ఒక కమాండ్ దీని ఒక మల్టీలైన్ కమాండ్స్ కింద కన్సిడర్ చేసి సో మీకు ఓన్లీ ఆల్ అబోవ్ లైన్స్ ఆర్ కమెంటెడ్ అని మాత్రం ప్రింట్ చేస్తుంది. చూడండి ఒకసారి. మళ్ళీ మనం కంపైల్ చేయాలంటే ఏం చెప్పాను నేను, ఫస్ట్ మనం సేవ్ చేసి క్విట్ అవ్వాలి. సేవ్ చేసి క్విట్ అవ్వాలంటే ప్రెస్ ఎస్కేప్ +: సో ఎస్కేప్ :wq నెక్స్ట్ కంపైల్ చేయడానికి cc day1.c కంపైల్ చేసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ./a.out. సో చూసారా మీరు ఏదైతే ఫస్ట్ వెల్కమ్ టు మోహన్ ఎంబెడెడ్ టీచింగ్స్ హలో ఆల్ ఏవైతే ఈ రెండు ఉన్నాయో అవి రెండు కూడా కమెంట్ అయిపోయి మీకు ఓన్లీ ఆల్ అబోవ్ లైన్స్ ఆర్ కమెంటెడ్ అని మాత్రం ప్రింట్ అయింది. సో ఇది మల్టీ లైన్ కమెంట్కి సింగిల్ లైన్ కమెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పే కాన్సెప్ట్ ఇది. సో ఐ హోప్ మీకు ఇది బాగా మీకు ఇది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఇక్కడ మనం డిక్లేర్ చేసిన సెక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఈ సెక్షన్ ఎలా యూజ్ చేయొచ్చు, లైక్ డెఫినేషన్ సెక్షన్ ఉంది కదా, ఈ పై అనే వాల్యూ 3.14. సో దీన్ని మీరు ప్రోగ్రామ్లో ఎక్కడ యూజ్ చేస్తారు. ఈ ఏరియా అనేది గ్లోబల్, ఇవన్నీ కూడా గ్లోబల్ డిక్లరేషన్స్ కదా, వీటిని మీరు ప్రోగ్రామ్లో ఎక్కడ యూజ్ చేస్తారు అనేది చెప్తాను. ఈ గ్లోబల్ డిక్లరేషన్ అనేది ఈ తర్వాత ఈ డెఫినేషన్స్ అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీరు ఇది చూసినట్టయితే ఇన్సెట్ ఫస్ట్ స్టెప్ ఇన్సెట్. నెక్స్ట్ మనకి ఇది కూడా ఇప్పుడు అవసరం లేదు, సో దీన్ని కూడా నేను కామెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన క్వశ్చన్ printfలో మనం రాసుకునేది ఏంటంటే ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ నేను 2 స్లాషెస్ యూజ్ చేశాను, అంటే 2 న్యూ లైన్స్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇది కూడా మనం చూద్దాం. సో దీనికి మనకు కావాలి అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా అంటే 2
మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి ఇక్కడ పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ స్క్వేర్ అనేది మనం ఇక్కడ రాసుకుందాం. సో ఫర్ సపోజ్ ఇక్కడే మనం పక్కన రాద్దాం. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంతే కదా, పై ఆర్ స్క్వేర్. సో ఈ పై ఆర్ స్క్వేర్ని మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర పై వాల్యూ ఎంత ఉంది, 3.14 అనే ఒక వాల్యూ ఉంది. సో ఈ 3.14ని మన ఏరియా, నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటంటే రేడియస్. సో మన రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఫర్ సపోజ్ int radius is equal to 5. సో ఇది int radius is equal to 5. ఆల్రెడీ ఇక్కడ మీకు రేడియస్ అనేది కూడా నేను తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఒకటి ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ గ్లోబల్ అని ఆల్రెడీ ఏరియా అనే వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై అనే ఆల్రెడీ నేను ఇక్కడ డిక్లేర్ చేసాను కాబట్టి పై ఇంటూ ఏరియా ఆర్ స్క్వేర్ కదా. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఆర్ ఇంటూ ఆర్. సో దాని వాల్యూ రేడియస్ ఇంటూ రేడియస్. సో ఇక్కడ మీరు ఒక ఫార్ములా యూజ్ చేశారు, పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములాని మీకు వచ్చిన డేటా అనేది ఏంటంటే ఏరియా అనే దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఈ ఏరియా అనే వేరియబుల్లో మీరు ఎంతైతే రేడియస్ అనుకుంటున్నారో ఆ వాల్యూ మొత్తం స్టోర్ అయ్యి మీరు పై ఇంటూ రేడియస్ ఈ వాల్యూ ఎంతైతే ఉందో ఈ టోటల్ వాల్యూ వెళ్ళి ఏరియా అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆ ఏరియా అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి అది మనం ప్రింట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది ఏంటంటే printf area of the circle is %d కామా ఏరియా అని ఇచ్చి ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనేది ఇక్కడ మనం ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ %d అనేది ఏంటి, ఎందుకు అనేది నెక్స్ట్ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ మనం ఏం చేయాలి, సేవ్ చేసి క్విట్ అవ్వాలంటే escape :wq ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి, కంపైల్ చేయడానికి cc.c, ఎటువంటి ఎర్రర్స్ లేవు .out. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏమొచ్చింది, ఇక్కడ 78 వచ్చింది. సో ఇక్కడ మనం న్యూ లైన్ అనే క్యారెక్టర్ యూజ్ చేయలేదు. ఒకవేళ మనం న్యూ లైన్ కూడా యూజ్ చేస్తుంటే మీకు ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనేది ఇక్కడ మీరు ఇన్సెట్ /n యూజ్ చేసి మళ్ళీ escape compilation wq ఎస్కేప్ చేసి ఇక్కడ ఏదో మనకి ఏంటది దిస్ ఈజ్ కాల్ ఎర్రర్ వచ్చింది. సో మనకి ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ నేను స్లాష్ అని పెట్టి స్లాష్ ఒకటి పెట్టాను, బట్ ఇక్కడ స్లాష్ ఒకటే పెట్టాను. సో మిస్సింగ్ టెర్మినేటింగ్ క్యారెక్టర్ అనేది రావడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఎర్రర్ వచ్చింది. సో మనం ఇది ఎర్రర్ అని క్లియర్ చేద్దాం. సో మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఇన్సర్ట్ ప్రెస్ చేసి /n ఓకే, escape wq c.c./out. సో చూసారా, ఇందాక మనం 2 స్లాషెస్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనకి అవుట్పుట్ దగ్గర మనకి టూ న్యూ లైన్స్ వచ్చినాయి. సో అందుకని మనకి స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని ఇచ్చాను. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 778.
సో ఇదనమాట. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ పార్ట్లో మీకు ఇది కంటిన్యూషన్ అనేది నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నా చెప్తాను.